నేను డాక్టర్ హారిక సురుప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం తరచుగా మమ్మల్ని అడిగే డౌట్స్, క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎందుకు వస్తాయి? సో బ్రీతింగ్ డిఫికల్టీ అంటే మనకి ముక్కు నుంచి గాలి తీసుకోవటంలో ఇబ్బందులు ఎప్పుడెప్పుడు వస్తాయి అంటే, ఫస్ట్లీ ముక్కులో ఏమైనా అడ్డుగా ఉన్నప్పుడు, అంటే కొంతమందికి ముక్కు దూలం ఏదైతే ఉంటుందో, అంటే ముక్కు దూలం అంటే మనకి ముక్కు మధ్యలో ఉండే బోన్, ఆ బోన్ ఎప్పుడైతే వంకరగా ఉంటుందో, ఒకవైపుకి వంకర అయిపోయి ఉంటుందో, అలాంటి సిచ్యువేషన్స్లో ముక్కు పట్టేయటం అంటే ముక్కు బ్లాక్ రావడం అది జరుగుతూ ఉంటుంది. వన్ సైడ్ ఆర్ బోత్ సైడ్స్ కూడా ఉండొచ్చు. అలానే కొంతమందికి ముక్కులో కండలు పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈదర్ టర్బినేట్స్ అంటే ఇన్ఫీరియర్ టర్బినేట్స్ అని అంటాము. ఇవి నార్మల్గా అందరికీ ఉండేవే, నార్మల్గా మనందరికీ నోస్లో ఉండే నార్మల్ స్ట్రక్చర్స్. ఇవి కొంతమందికి అలర్జీ వల్ల కానివ్వండి, ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, ఆ టర్బినేట్స్ అనేవి చాలా పెద్దగా అయిపోయి ఉంటాయి. ఇలా పెద్దగా అయిపోయిన అప్పుడు కూడా మనకి ముక్కు బ్లాక్ అనేది చూస్తూ ఉంటాం. ఇలానే నేసల్ పాలిప్స్ అంటే ఈ ముక్కు లోపల కొన్ని అలర్జీస్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల గుత్తులుగా ద్రాక్ష గుత్తుల్లాగా ముక్కు లోపల బాగా పాలిప్స్ పెరిగిపోయి ఉంటాయి. మన ముక్కులో ఉన్న శ్లేష్మ పొర బాగా ఇరిటేట్ అయినప్పుడు అలా ఎక్సెస్ గ్రోత్ వచ్చేస్తుంది అనమాట. ఇవి నార్మల్ గా ఉండవు, బట్ ఎప్పుడైతే ఈ అలర్జీ వల్ల అవి ఇరిటేట్ అవుతుందో, లోపల ఉన్న నేసల్ మ్యూకోజా ఇరిటేట్ అయినప్పుడు ఇలా గుత్తులుగా ఎక్స్ట్రా గ్రోత్స్ వచ్చేస్తాయి మన ముక్కులో. ఇలా ఈ నేసల్ పాలిప్స్ వల్ల కూడా మనకి ముక్కు అనేది చాలా బ్లాక్ అవుతుంది. ఇలా ఫిజికల్ అబ్స్ట్రక్షన్ లేకుండా కూడా అలర్జీస్ ఉన్న వాళ్ళల్లో ఈ శ్లేష్మ పొర అనేది బాగా వాచిపోయి వాళ్ళల్లో కూడా ముక్కు పట్టేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలానే కొన్ని సందర్భాల్లో కొన్ని ట్యూమర్స్ కానివ్వండి, కొన్ని ఏదైనా గ్రోత్స్ ఎప్పుడైనా ఉంటాయో, బినైన్ ఆర్ మాలిగ్నెంట్, ఇలాంటి గ్రోత్ ఎప్పుడైతే మన ముక్కులో ఉంటుందో అలాంటప్పుడు కూడా ముక్కు పట్టేయటం అనేది జరుగుతూ ఉంటుంది.